ఓకే. సో ఇంట్లో ఎంతమంది మీరు మొత్తం? అన్నదమ్ములు, అక్క చెల్లెలు? తమ్ముడు నేను. తమ్ముడు ఏం చేస్తాడు? ఇంటర్ సెకండ్ ఇయర్. మరి నువ్వు ఇట్లా చేసినాక మాట్లాడిండా? లేదు, అస్సలు లేదు. అసలు మాట్లాడలే? లేదు. ఓకే. అంటే ఇప్పుడు హాస్టల్లోనే ఉంటాడు. అసలు నేను అంటే స్టేషన్ కాడ కూడా మా తమ్ముడు రాలేదు, హాస్టల్లోనే ఉండే. అసలు ఎప్పుడు తెలిసిందో కూడా నాకు తెలియదు మా తమ్మునికి, ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాక కూడా. సో అమ్మ నాన్న ఏడ్చిరా అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు? బాధ పెట్టింది అనిపించిందా మరి నీకు? ఫుల్ అనిపించింది. డాడీ వచ్చి ఏడ్చిండు, ఇంకా అయ్యింది అయిపోయింది రండి మ్యారేజ్ చేస్తాము అంటే నువ్వు రా మ్యారేజ్ చేస్తాము అన్నారు. కానీ నాకేమో భయం అవుతుండే. అంటే అప్పటికే ఫుల్ ఏడ్చిన, అట్లా చేసిన ఇట్లా చేసిన అని ఇంకా ఫుల్ సఫర్ అవుతుండే. ఊళ్ళరా కొంచెం ఎట్లుంటది ఇజ్జత్ తీసినట్టు, అందుకే ఇంకా నేను పోలేదు. ఓకే. తర్వాత మరి ఈ పెద్ద పెళ్లి ఎప్పుడైంది మరి? సెకండ్ మ్యారేజా? సెకండ్ మ్యారేజ్ అది? అంటే మాదే సెకండ్. ఓకే. అంటే నార్మల్ గా మేము చేసుకుంది నార్మల్ మ్యారేజ్ కన్నా 10 మందిలో వేసుకోలేదు కదా, అక్షంతరాలు ఏం జరగదు కదా, మేమేం లేదు అసలు. ఆ పంతులు కూడా చదివిన మంత్రాలే మొత్తం మా మామ ఉండి అట్లా ఉండొద్దు, మ్యారేజ్ చేసుకోవాలి అందరు ఊళ్ళో చేసుకోవాలని చెప్పేసి ఊళ్ళో ప్లాన్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. సో అట్లా మా ఊర్లోనే ప్లాన్ చేసి ఒక రోజు మంచి డేట్ చూసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా మ్యారేజ్ అన్నీ అయిపోయినాయి, ఇంకా డిన్నర్ అన్ని. అప్పుడు కూడా డాడీకి ఫోన్ చేసినా గానీ వాళ్ళు రాలేదు. మేము రాము, మీరంతలో మీరే బతకండి అట్లా అన్నారు. మీరు పెళ్లి చేసుకోరు, ఇంకా మీరు బ్రతకండి, మాకు సంబంధం లేదు. మీరే ఫోన్ మాట్లాడారా లేకుంటే ఏమన్నా తోటే మాట్లాడిస్తున్నాం. ఎందుకంటే మంచిగా ఉండురి అని అన్నాడు. ఎవరు మీ నాన్న? సీరియస్ గానే మాట్లాడతాడు కానీ మంచిగా బ్రతకండి అని ఒక అన్నాడు. మీద ప్రేమ ఉంది కానీ ఇంకా 10 మందిలో నా బిడ్డ అంటే ఆయన ఎట్లుంటాడు అంటే ఇలా డాడీ ఏమో చెప్పినది నాకు స్టోరీ నాకు తెలియదు. ఊర్లో ఒక సర్పంచ్ ఎట్లనో ఆ సర్పంచ్ టైప్ లో ఇలా డాడీ కొద్దిగా పెద్దవాళ్ళకు కొద్దిగా రెస్పెక్ట్, పెద్దవాళ్ళు ఇలా డాడీకి రెస్పెక్ట్ ఇస్తారంట. 10 మంది చిన్న పంచాయతీ ఉన్నా ఏదైనా ఉన్నా వీళ్ళ డాడీ తోటి సాల్వ్ చేయించుకుంటారంట. సో అట్లాంటిది మీ బిడ్డనే ఏంది నువ్వేందిరా 10 మందిలో వచ్చి మాట్లాడేది అన్నట్టుగా చిన్నతనం చేసినావు అన్నట్టుగా అలా డాడీకి ఈమె మీద కోపం, అంతే తప్పించి ఇంకెట్లాంటి కోపం లేదు. నార్మల్ గా ఎవరికైనా ఉంటది కానీ ఆ ప్లేస్ లో మనం ఉన్నా అదే కోపం ఉంటది. అంటే ఇంత చిన్న ఏజ్ లా అంటే మీరు ఒక రూమ్ తీసుకొని ఇట్లా నీకు వంటొచ్చా ఫస్ట్ నుంచే? వచ్చా లేకుంటే నరేంద్ర వంట చేస్తుంటా? వచ్చు. మ్యారేజ్ అయినాక కూడా చాలా టైమ్స్ వంట చేస్తాడు, పనులు కూడా చేస్తాడు. అంటే నార్మల్ గా నేను చేసేది ఏముండదు నాకు. ఉల్లోకి లేపాలంటే నేను ఒక బిర్యానీ ఒక్కటి ఆమెకు ఫేవరెట్ నా తరపున బిర్యానీ ఒక్కటి చేస్తాను నేను. ఇంకా అప్పుడప్పుడు ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఫ్రై చేస్తాను అంతే. ఓకే. ఆ స్విగ్గీలో ఏమేమి ఆర్డర్ ఇస్తారో నువ్వు ఏమేమి తీసుకుంటావు అవన్నీ వచ్చు. అంటే లాక్డౌన్ లోనే మేము బిర్యానీ అనేది నేర్చుకున్నాం. లాక్డౌన్ లో చాలా రోజులు ఇంకా బయట తినడానికి ఏం లేకుండా ఉండే కానీ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇవి ఎట్లాంటివి లేకుండా. సో నార్మల్ గా యూట్యూబ్ లో చూసి మేము ఊర్లో ట్రై చేసినాం. అప్పుడు లాక్డౌన్ లో విలేజ్ లోనే ఉంటుండే. ఒక 2-3 months ఎక్కువనే చాలా రోజులు ఉన్నాం కదా, 1 year అయింది అది లాక్డౌన్ మొత్తం. సో అట్లా నేను నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోలు చూసి ప్రాక్టీస్ అయ్యి అట్లా నేర్చుకున్నాం. అట్లా అప్పుడప్పుడు ఆమెకి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి చేసి ఉంటుండా. ఎక్కువ బిర్యానీ చేస్తాడు. నీకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిరా మరి? ఒక ఆయన వచ్చిండు అన్నావు. సో ఆయన ఏమన్నా అన్నారా పోలీసులు? అసలు ఆయన పిలవలే ఆడికి. మేము ఇద్దరం ఓకే అయిపోయినాం కదా, మేము తీసుకున్నాం అయిపోయింది. ఇంకా మాకు ఆమె నేను కావాలనేది నేను ఆమె కావాలని చెప్పినాం. ఇంకా అందుకే ఇంకా ఎవరిని వెళ్ళాలి. ఇక 25,000 ఎవరు ఇచ్చారు నీకు? ఒక అన్న ఉంటాడు మా ఏం పేరు అన్న పేరు? ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇంకా పేర్లు వద్దులే అనంగా. సో ఇచ్చేసిన 25? ఎమ్మడే ఇచ్చేసిన నేను. ఒక 1 month 2 months ఇచ్చేసిన. ఓకే. సో పెళ్లి కాగానే నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ స్విగ్గీ జొమాటో కార్ డ్రైవింగ్ చేసుకుంటా ఇంకా మీరు జర్నీ స్టార్ట్ అయింది. ఇదే రూమా? ఇది పక్క రూమ్ లో ఉండే. ఈ పక్క రూమ్ అది ఇంకా చిన్నగా అవుతుంది. అది మాకు మెయిన్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ కి ఇబ్బంది అవుతుంది. మాకు ఒక హాల్ ఇంకా ఒకటి ఉంటే బాగుంటది అన్నట్టుగా హాల్ ఉంది కానీ చిన్న ఉంది. అది అందులో నుంచి ఇందులో షిఫ్ట్ అయిపోయినాం అంతే. అంటే ఇంత చిన్న ఏజ్ లా అంటే ఒక ఫ్యామిలీని ఎట్లా నడిపించాలి అవన్నీ నీకు తెలుసా? ఇంకా తెలుసా అంటే ఇక చూస్తున్నాం కానీ సోషల్ మీడియాలో చాలా మందిని చూస్తున్నాం. అలా చూస్తుంటే మనకు అర్థం అయిపోతుంది. ఇవాళ రేపట్ల చిన్న చిన్న పిల్లలు మంచి మంచి మెచ్యూర్డ్ మైండ్ తోటి ఉంటారు. ఇక మనం కూడా అదే స్టేజ్లో ఉంటున్నాం. సో అట్లా నార్మల్గా ఇంకా నాకు అర్థం అయిపోతుంది. ఇక ఫస్ట్ నార్మల్గా మనం అయితే నార్మల్గా మ్యారేజ్ చేసుకోక ముందుకు ఏం అర్థం కాదు. మ్యారేజ్ చేసుకున్నాక బరుగు బాధ్యతలు అనేది అర్థం అయిపోతూనే ఉంటాయి. సో అట్లా నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాయి. ఓకే. కాదు ఇప్పుడు నేను ఈ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ బరువు బాధ్యతలు అన్నావు చూడు, ఇవి పెళ్లి కాక ముందు నుంచే నువ్వు ఉండేనంట కదా నీకు? పెరుగు ఉండేనా బరువు బాధ్యతలు అంటే మా ఫ్యామిలీకి అయితే నా తరపున నేను చూసుకునేది. వాళ్ళని మంచిగా చూసుకునేది. నార్మల్గా వాళ్ళకి బాధ అనేది లేకుండా చూసుకునేది.
పెళ్ళైనాక కూడా చూసుకుంటున్నా, కాకపోతే ఇక కొంచెం ఇటు అటు, ఇక మొత్తం అటు చూసుకోలేము, మొత్తం ఇటు చూసుకోలేము కదా అన్న, అటు ఇటు చూసుకుంటున్నా. మ్యారేజ్ కాకముందు కంటేనేమో ఎట్లాంటివి లేవు మనకు, మనకు ఒక వైఫ్ లేదు, ఒక రూమ్ రెంట్ కట్టుకునేది లేదు, ఏమున్నా ఊర్లోనే ఉంటుండే, లేకపోతే హైదరాబాద్లో రెంట్ ఉంటుండే. సో అట్లా కంటిన్యూ చేసుకుంటా మా ఫ్యామిలీని మంచిగా చూసుకునేది, ఇప్పుడు కూడా చూసుకుంటున్నా, కాకపోతే కొద్దిగా 50-50. ఓకే, ఇక నువ్వు చిట్టీలు ఇంటికాడ చిట్టీలు కట్టడం. అయితే ఇప్పుడు నువ్వు కొన్ని నీ యూట్యూబ్ లా నీ ఇన్స్టాలా నేను చూస్తున్నా, సో ఇన్ని కట్టల పైసలు పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు, అవన్నీ నిజమైన పైసలు? రియల్ పైసలు అన్న అవి, కాబట్టి అట్లా పెట్టినాం. లేకపోతే అవి ఎందుకు పెట్టిన అన్ని పైసలు అంటే, అది నావ్ యాప్ అనేది కొత్తగా వచ్చింది అన్న, లాంచ్ అయింది అది. దాంట్లో రిఫర్ మనీ ఫర్ ఒక రిఫర్ కి 100 రూపీస్ వస్తున్నాయి. సో అట్లా మనం ఎంత మందికి రిఫర్ చేసుకుంటే అన్ని 100 లేక వస్తున్నాయి. నేనేం చేసిన, రిఫర్ అనేది లింక్ తీసుకొచ్చి నా ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకున్నా. ఇట్లా నా లింక్ బయోలో ఉంటది, నార్మల్ గా మీరు వెళ్ళి జాయిన్ అయ్యి దాని కింద మీరు చేసుకుంటే మీకు ఒకరికి రిఫర్ చేస్తే 100 రూపీస్ వస్తాయి. సో అట్లా మీరు ఎంత మందికి రిఫర్ చేసుకుంటే అన్ని 100 వస్తాయి అన్నట్టుగా ఒక వీడియో తీసి పెడుతున్నా. అట్లా నార్మల్ గా చాలా వీడియోలు తీసిన, చాలా వీడియోలు బాగానే 1M 2M పోయినాయి. ఈ పైసలు కట్ట చూపించే వరకు కొంచెం ఇంకా ఎక్కువ వైరల్ అయినాయి. ఆ పైసలు అనేది చూపించదు, కాకపోతే నేను ఎందుకు చూపించిన అంటే దానివల్ల ఇంకా రీచ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టుగా ఆ మనీ చూపించి వీడియో తీసిన. సో అదైతే ట్రస్టెడ్ యాప్, నావి యాప్. దానివల్లనే మాకు ఇప్పుడైతే జర ఇంకా హ్యాపీగా ఉన్నాం దానివల్ల. సో ఎన్ని పైసలు సంపాదించినావు ఆ యాప్ వల్ల? ఇప్పుడు ఆ కట్టలన్నీ ఎన్ని ఉండే? 8 లక్షలు 10 లక్షలు ఉండేనా? అప్పుడు 15 lakhs ఉండే నా కట్టలు. 15 లక్షలు? 15 లక్షలు. నేను టోటల్ సంపాదించింది 50 lakhs అన్న. 50 లక్షలు? 50 లక్షలు యాప్ వల్ల 3 months లా. 3 months లో 50 లక్షలు సంపాదించిన? 3 months లో 50 లక్షలు వచ్చినాయి. ఓకే, దాన్ని యాప్ ఎట్లా తెలుసు నీకు? అంటే నార్మల్ గా నాకు ప్రమోషన్ వచ్చింది అన్న. అది ప్రమోషన్ వస్తే ఇక నార్మల్ గా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అన్న, కొంచెం నా యాప్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే, నాకేం తెలుసు, నేను చేసింది ప్రమోషన్, నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలని మాకు మెసేజ్ చేసిన. ఏమైంది సిస్టర్ అంటే, అన్న కొంచెం పేమెంట్ స్టక్ అయిందంటే, పేమెంట్ ఏంది నాకు తెలియదు, నేను ప్రమోషన్ చేసిన అంటే, అయ్యో అన్న అట్లా కాదు, దీంట్లో పైసలు వస్తున్నాయి, ఇట్లా ప్రాసెస్ అని అమ్మ చెప్పినాక ఎమ్మడే అది ప్రమోషన్ చేసిన లింక్ తీసేసి నా లింక్ పెట్టుకున్నా. సో అట్లా నాకు పేమెంట్ అనేది వస్తూనే ఉన్నాయి. ఇక అట్లా నాకు కంటిన్యూ అయిపోయింది. ఓకే, సో 50 లక్షలు సంపాదించిన. 50 లక్షలు ఏం చేసినావు? 50 లక్షలు అంటే నేను 30 lakhs పెట్టి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నాను. ఓకే, 30 lakhs ఏడా? తుర్కెంజల్. ఓకే, తుర్కెంజల్ 30 lakhs పెట్టి కొన్న ఇల్లు. ఇంకా కారు కొన్నా, బ్రీజా కారు కొన్నా. ఓకే, బ్రీజా అంటే ఫైనాన్స్ లోనే కొన్నా. 6.5 lakhs కట్టిన కార్కి. ఇంకా ఏమకి గోల్డ్ కూడా వేయించిన 10 తులాల గోల్డ్. ఓకే, ఇంకా నార్మల్ గా నాకు అప్పు ఉండే, కొంచెం ఒక 2 lakhs దాకా అప్పు ఉండే. అప్పు క్లియర్ చేసుకున్నా. ఇంకా పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నాం కదా మళ్ళీ. అప్పుడు ఒక 3 lakhs దాకా అయినాయి. ఇంక ఇంట్లో సామాను అంతా పర్ఫెక్ట్, ఇక ఏం లేదు మన ఇంట్లో అన్నట్టుగా ప్రతి ఒక్క సామాన్ తెచ్చుకున్నాం. నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, అంటే ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నా, నీ గురించి నేను తెలుసుకున్నా. ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుంటూ పాపను మంచిగా చూసుకుంటుండు, అంటే భార్యను మంచిగా చూసుకుంటుండు, ఇంట్లో ఒక్కోటి తెస్తుండు, ఇన్ని కట్టల పైసలు ఎందుకు పెట్టుకుంటుండు, ఏడికైనా వస్తున్నాయి అని ఎంక్వైరీ చేసినప్పుడు, లేదు మనోడు ఇట్లా కష్టపడుతున్నాడు, సో ఇంత చిన్న ఏజ్ లో మొత్తం ఎట్లా ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలో తెలుసు అని చెప్పిరు నాకు. చెప్తే అందుకే నీకు ఫోన్ చేసి ఇట్లా ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి నేను అడగడం జరిగింది. అంటే ఇప్పుడున్న లవర్స్ ఎట్లున్నారంటే, లవ్ చేసుకుందామా, అయిపోయిందా, దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాక పోలీస్ స్టేషన్ పోయినప్పుడు సో అమ్మాయి ఇష్టం లేదని చెప్పడం, వాడిని జైలు వేయడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో అంటే ఇట్లా లైఫ్ ఇట్లా స్టార్ట్ చేసి, అంటే లవ్ చేసుకుని ఇట్లా స్టార్ట్ చేసి, అంటే మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు, అంటే మిమ్మల్ని చూసి కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో అంటే పెళ్లిళ్ళు చేసుకున్న మీకు ఎవరైనా ఫోన్లు చేస్తారా, మేము పెళ్లిళ్ళు చేసుకున్నాము అది? చాలా మంది అన్న, నేను హెల్ప్ కూడా చాలా మందికి ఇష్టం. అంటే చాలా మందికి అంటే నార్మల్ సపోర్ట్ చేయడం, అట్లా అంటే మాటలు పైసలు ఇవ్వడం అట్లా అంటే అయితే ఏం లేదు. రీసెంట్ గా మన కుక్కనికి అయితే అలా వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్, అలా వైఫ్ డెలివరీ టైం ఉండే, ఆ బేబీ కొంచెం హెల్తీగా లేకపోవడం వల్ల కొంచెం నా దగ్గరకు వచ్చింది, బ్రో ఇట్లా సపోర్ట్ చేయమంటే నా తరపున నేను ఒక 4,000 హెల్ప్ చేసి నా తరపున మళ్ళీ ఇంకొక వీడియో తీసిన. ఆ వీడియో వల్ల ఆయనకు ఒక 1,20,000 వచ్చినాయి. జస్ట్ 2-3 days లా ఆయనకు. ఇప్పుడైతే బేబీ ప్రాణం కాపాడడం ఆయన, మనం చిన్న బేబీ పాప పుట్టింది ఆయనకి. సో అట్లా అదంటే ఇంకా ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకో కాబట్టి నా దగ్గరకు వచ్చినందుకు హెల్ప్ చేసిన. ఇంకా చాలా మంది, అన్న మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాం అన్న, మీ లేక ఇట్లా వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం అన్న, మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం అన్న, మేము టీం లేకుంటాం అన్న, అట్లా ఇట్లా చాలా మంది కామెంట్స్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఇంకా జిమ్మిల్లా మెసేజ్లు వస్తుంటాయి. అవన్నీ నేను పట్టించుకున్నాను. ఎందుకంటే ఒక యాంగిల్ నాకు ఏమర్థమైతే అంటే, మేము పెళ్లి వేసుకొని ఒక తప్పు అని చేసినాం, అవతలకి ఇంకా మేము ఎంకరేజ్ చేయడం తప్పు అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. సో మీరు పెళ్లి చేసుకొని తప్పు చేసిర్రు అని అనుకుంటున్నారా? నేను అనుకున్నానా, ఎందుకంటే అప్పుడు అనుకున్నా, ఇప్పుడు ఏం లేదు.
ఎట్లా అంటే అరే ఈ ఏజ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బాధ పెట్టడం, మనం కూడా బాధపడడం. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎట్లుంటది అన్న, నార్మల్ గా మనం బ్యాచిలర్ ఉన్నప్పుడు అరే అమ్మ ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, మంచి తిరుగుదాం అన్నట్టు ఉంటది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వరకు ఏమైతుంది, నైట్ కాకముందుకు 9 కాకముందుకే బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది. నార్మల్ గా మనం వదిలేసిపోయినా నాకు ఒక ఫీలింగ్, అరే అమ్మాయిని వదిలిపెట్టి వచ్చి నేను ఇక్కడ బాధపడడం అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా. సో అట్లా నాకు అనిపించింది, ఎందుకురా ఈ ఏజ్ ని పెళ్లి చేసుకొని ఇవంతా బాధపడడం అని అనిపించింది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మా సక్సెస్ అనేది ఇంకా మనం ముందుకు వచ్చింది. అట్లా మాకు నో ప్రాబ్లం, ఇప్పుడైతే ఏం లేదు. ఇక సో పెళ్ళి ఎన్ని మంత్స్ అవుతుంది? 1 year కంప్లీట్ అన్న. 1 year కంప్లీట్. ఎన్ని మంత్స్ అయింది? 1 year ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 24 వస్తే 1 year. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.